నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ప్రసాదం రెసిపీ మజ్జిగ వడ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఈ మజ్జిగ వడ ప్రసాదంగా పెట్టచ్చు, లేదా ఎప్పుడైనా తినాలనిపించినా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1 కప్పు మినపప్పును బౌల్లో వేసేసి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఏ మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గుండు మినపప్పు నానబెట్టుకున్నాను కదా, మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. కానీ మజ్జిగ వడకి ఈ గుండు మినపప్పు అయితే బాగుంటుంది. పప్పు అయితే బాగా నానిపోయింది. పప్పు ఎంత బాగా నానపెట్టుకుంటే వడలు అనేది అంత ఫ్లఫీగా బాగా వస్తాయి. నెక్స్ట్ నానపెట్టిన మినపప్పుని కొద్దిగా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, ఎక్కువ వేయద్దండి, జారుగా అయిపోతుంది. ఇక్కడ నేనేం పచ్చిమిరపకాయలు యూజ్ చేయడం లేదు కాబట్టి ఘాటుకి సరిపడా ఒక 6 నుండి 7 వరకు మిరియాలు వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండి అనేది ఎంత నున్నగా రుబ్బుకుంటే వడ అనేది అంత బాగా వస్తుంది. నీళ్ళు వేసుకొని బాగా నున్నగా అయితే రుబ్బుకోవాలి. నేను నెక్స్ట్ వాయి కూడా ఇలా మిక్సర్ జార్లో కొద్దిగా వేసుకొని మినపప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల వడ అనేది బాగా పొంగుతూ వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కావాలనుకుంటే క్వాంటిటీకి సరిపడా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ లేకుండా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఈ విధంగా ఉండాలి. మనకి చూడండి బాగా నున్నగా ఉంది, మరి గట్టిగా లేదు. పిండి అనేది గట్టిగా ఉన్నదంటే మజ్జిగని పీల్చుకోలేదు కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ జారుగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకు వడలు కూడా బాగా స్పాంజీ లాగా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ నార్మల్ హీట్లో ఉంచండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే వేసిన వెంటనే కలర్ వస్తాయి, కానీ లోపల అనేది అంతగా కుక్ అవ్వవు. కాబట్టి నార్మల్ హీట్లో ఉన్నప్పుడే మొత్తం కడాయికి సరిపడా వడలు అనేది వేసుకోవాలి. వేసిన వెంటనే మనమేమి కదపాల్సిన అవసరం లేదు, అవే పొంగుతూ పైకి వస్తాయి. వడలన్నీ పైకి వచ్చిన వెంటనే అలా వదిలేసేయండి. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకొని ఆ వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ వడకి ఎరుపు రంగులో రావాల్సిన అవసరం లేదండి, మనకి వడ అనేది ఫ్రై అయితే చాలు. మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అయితే చాలు. ఆ టైంలో మనము వడలు అనేది తీసేయాలి. ఎందుకంటే ఎక్కువ మనం ఫ్రై చేసామంటే మజ్జిగ అనేది లోపలికి వెళ్ళవు, పైనే మనకి లేయర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనకు లోపలికి మజ్జిగ వెళ్ళే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఇలా మంచి బంగారు రంగులో ఉన్నప్పుడు వడలు మొత్తం తీసేయాలి. నేనైతే ఇక్కడ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి తీసేసి నెక్స్ట్ వాయి కూడా వేసేస్తున్నాను. పిండి మొత్తం ఎంత ఉంటే ఇదే విధంగా అయితే అన్నీ తయారు చేసుకోండి. మంచి బంగారు రంగులో వచ్చేలాగా వడలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేనైతే వడలు మొత్తము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఒక చిన్న కప్పు నిండా అయితే ఎన్ని వడలు అయ్యాయో. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కూడాను. నెక్స్ట్ ఒక బౌల్లో నేను ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో 1 కప్పు కర్డ్ తీసుకొని ఒక బౌల్లో వేసాను. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. కర్డ్ అనేది ఫ్రెష్గా ఉండేది తీసుకోండి, మజ్జిగ వడ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ వేసిన తర్వాత విస్కర్తో కానీ లేదా స్పూన్తో అయినా అలా తిప్పేశారంటే బాగా మెత్తగా అయితే అయిపోతుంది. కర్డ్ అనేది ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత నేను ఏ కప్పుతో పెరుగు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళు వేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు అయితే సరిపోయాయి. ఇంకా మీరు కావాలంటే 1 కప్పుకి 1 కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మజ్జిగ వడకి ఎక్కువ ఆయిల్ పట్టదు, చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు బాగా చిటపటలాడాలి, అప్పుడే మనకి మజ్జిగ వడ అనేది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలా ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కరకరలాడేంత వరకు వేయించుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి మనము కలిపి ఉంచుకున్న మజ్జిగలో అయితే వేసేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పోపే అండి. ఈ పోపు ఎంత బాగా పెట్టుకుంటే మజ్జిగ వడ అనేది అంత టేస్ట్గా ఉంటుంది.
పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మీకు ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇప్పుడే వేసుకోండి, తర్వాత వేసుకోవడం కుదరదు. ఎందుకంటే వడలు వేసేస్తాం కాబట్టి నానిపోయి ఉంటుంది, అవి చెదిరిపోతాయి. కాబట్టి ఇప్పుడే ఈ టైంలోనే మీకు సాల్ట్ అనేది ఎంత కావాలో వేసేసుకొని ఇంకా చేసి పెట్టుకున్న వడలు మొత్తం అయితే వేసేయాలి. వడలు చూడండి ఈ కలర్లో అయితే తయారు చేసుకున్నాను. కలర్ అనేది బంగారు రంగులో ఉన్నాయి, బాగా ఫ్రై అయ్యాయి, పచ్చిగా అసలు ఉండవండి. ఆ విధంగా అయితే వడలు ప్రిపేర్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మజ్జిగలో నేను సరిపడా వడలైతే వేస్తున్నాను. మీకు కావలసినన్ని సరిపడా అయితే వేసుకొని ఈ విధంగా స్పూన్తో కిందికి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఇంకోసారి కూడా మధ్యలో మిక్స్ చేసుకోవాలి స్లోగా. అలా చేయడం వల్ల రెండు వైపులా బాగా నానుంటుంది. ఇక్కడ బాగా వడలు అనేది నానిపోయాయి, చూపిస్తున్నాను. మజ్జిగ వడ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా ఇంట్లో ఈ చిన్న చిన్న పూజలు చేసుకున్నా ప్రసాదంగానే పెట్టుకోవచ్చు. నేనైతే మజ్జిగ వడని ఈ విధంగా తయారు చేస్తాను, సింపుల్ అండ్ టేస్టీ. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ దేవి నవరాత్రుల్లో ఈ ప్రసాదం రెసిపీ తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.